ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యారో అందులో హత్య చేసిన వాళ్ళలో ఒకడైనటువంటి నిందితుడైనటువంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చి కేసులు ఎట్లయితే పెట్టారో ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా అలాగే నడుస్తుందా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం. ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి లీగల్ టీం హైలైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి ఈ కేసు పెట్టడం విచిత్రమైనటువంటి ఫిర్యాదు పెట్టారట. వెంకట్రావు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారట. ఆ లేఖ ఆధారంగా తన డిపార్ట్మెంట్ చేత నివేదిక తెప్పించుకోవడం, దాని మీద కేసు పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వచ్చిందన్న దాని మీద ఒక్క ఆధారాన్ని కూడా ఇప్పటిదాకా చూపెట్టలేదు. కేవలం కొంతమంది వ్యక్తుల్ని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న వాంగ్మూలాలు తప్ప మరే ఇతర ఆధారాలు ఇప్పటిదాకా బయటకు రాలేదు. అటు ఎల్లో మీడియా కథనాల్లో, ఇటు కోర్టుల ముందు విచారణలో కూడా నిందితుల ప్రమేయం గురించి ఒక్క ఆధారం కూడా